ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేస్తోంది సిట్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్య నుంచి స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. దీంతో వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది ఎస్ఐటీ. సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును స్విట్ విచారిస్తోంది. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తోంది సిట్. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు లైవ్ లో. కిరణ్, అక్షయ, ప్రస్తుతానికి సిట్ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా గద్వాల్ జెడ్పీటీసీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో సరిత, ప్రస్తుతం అయితే అలాగే రాజ్యసభ సభ్యుడు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఈ ముగ్గురు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ప్రస్తుతం మనము జూబ్లీ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. కొద్ది నిమిషాల క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, అలాగే సిట్ విచారణ అధికారిగా ఉన్నారు వెంకటగిరి నేతృత్వంలో ప్రస్తుతం వీరి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర దుమారం రేపింది. సో 2023 ఎన్నికల సమయంలో కూడా తమ ఫోన్లు ట్యాంపింగ్ గురయ్యాయని చెప్పి కొన్ని అభియోగాలు ఉన్నాయి. సో అభియోగాల కారణంగా ఎవరైతే ఉన్నారో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా సరిత, ప్రస్తుతం ఈమె ఎన్నికల్లో కూడా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ప్రతిపక్షంగా ఉన్న ఈ పార్టీలకు సంబంధించిన నేతలు గత ప్రభుత్వ హయాంలో వీరి యొక్క ఫోన్స్ ట్యాంపింగ్ గురయ్యాయని చెప్పి కొన్ని అభియోగాలు ఉన్నాయి. అలాగే వారి వద్ద ఉన్న ఎవిడెన్స్ కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ఏ విధంగా ప్రణీత్ రావుకు సంబంధించిన టీం ఏ విధంగా వారు ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు, అలాగే మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించిన ఫోన్ ట్యాంపింగ్ కూడా దాదాపు 15 రోజుల పాటు కూడా ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు. ఎందుకంటే వీరంతా కూడా అప్పుడు గతంలో ప్రతిపక్షంగా ఉన్నారు. సో ఏం మాట్లాడుతున్నారు, అలాగే ఏం సమాచారం చేరవేస్తున్నారు, ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారన్న లిస్టుకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో కాంటాక్ట్స్ అన్ని కూడా ఇటు ప్రణీత్ రావు టీము ప్రధానంగా వీరి యొక్క ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్నాయి. సో అభియోగాల ప్రధానంగా ఈ రోజు వీరిని సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా ఉన్నారు సిట్ అధికారులు. అలాగే వీరిచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కూడా ప్రభాకర్ రావును విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది సిట్ అధికారుల ఎదుట, కానీ ఇంకా కూడా అతను సిట్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. సో ప్రస్తుతం అయితే ఇటు గద్వాల్ జెడ్పీ చైర్మన్ గా ఎవరైతే ఉన్నారో సరిత, అలాగే మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా అనిల్ కుమార్ సంబంధించిన వీరి యొక్క ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం సంబంధించి కూడా వారి యొక్క వాంగ్మూలాన్ని రికార్డు చేయబోతున్నారు. గడిచిన కొద్దిసేపటి నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. సో ఏ క్షణంలోనైనా వీరి యొక్క వాంగ్మూలం అనేది ముగిసిన తర్వాత ప్రభాకర్ రావుని కూడా విచారించే అవకాశం కూడా ఉంటుంది. వారిని దాదాపు 4వ సారి అంటే విచారణ కూడా ముగిసింది. ప్రస్తుతం అయితే మహేష్ కుమార్ గౌడ్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. విచారణ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బయటికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత వారు మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్షయ్, ఓకే కిరణ్.